రైట్గా తెలంగాణలో కురుస్తున్న వర్షాలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తగ్గేదిలే అన్న విధంగా తెలంగాణలో జోరు వానలు కురుస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వానలకు ఎక్కడికక్కడ వాగులు చెరువులు అలుగుపోస్తున్నాయి. జనజీవనం స్తంభించిపోయింది. కొన్ని చోట్ల ప్రధాన రహదారులు వరదల తాకిడికి కొట్టుకుపోయాయి. మరికొన్ని చోట్ల ఇల్లు నీట మునుగగా స్కూళ్లలోకి వరదలు వచ్చాయి. ఇక రైతులకు మాత్రం తీరని లోటని చెప్పాలి. భారీ వర్షాలతో పంట పొలాలు నీట మునిగి రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఇప్పటికైనా వర్షాలు తగ్గుముఖం పడతాయనుకుంటే వాతావరణ శాఖ మరో బాంబు పేల్చింది. తెలంగాణలో మరో 3 రోజులు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. నేటి నుంచి 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భద్రాద్రి, కొత్తగూడెం, హన్మకొండ, మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా ఖమ్మం, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల తదితర జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షం కారణంగా బెల్లంపల్లి రీజియన్లోని మందమర్రి, శ్రీరాంపూర్, ఇందారం, ఖైరిగూడ ఓపెన్ కాస్ట్ గనుల్లోకి వరద నీరు చేరింది. 32,000 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తితో పాటు 2,50,000 క్యూబిక్ మీటర్ల ఓబీ మట్టిని తరలింపుకు అంతరాయం ఏర్పడింది. ఓపెన్ కాస్ట్ గనుల్లో చేరిన వరద నీటిని తీయడానికి మోటార్లను ఉపయోగిస్తున్నారు సింగరేణి అధికారులు. రైట్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలకు సంబంధించిన తాజా అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. గత కొన్ని రోజులుగా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా ఎన్ని రోజులు వర్షం పడుతున్నట్లుగా తెలుస్తుంది? ముఖ్యంగా సింగరేణి అధికారులైతే మోటార్ల ద్వారా కూడా వాటర్ ని తీస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా గత 3 రోజుల నుంచి కూడా కురుస్తున్నటువంటి భారీ నుంచి అతి భారీ వర్షాలతో పూర్తిగా ఎక్కడికక్కడ జనజీవనం అయితే స్తంభించిపోయింది. మరోవైపు దాదాపుగా నిన్న మొన్నటి వరకు కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాజెక్టులు అయితే కొంత జలకల్ అంటే పూర్తి స్థాయిలో వరద ప్రవాహం రాకపోవడంతో అయితే బోసిపోయినట్టుగా కనబడ్డ సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే గత 3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలోనైతే ఎక్కడికక్కడ కూడా ప్రాజెక్టులు కూడా పూర్తిగా నిండుకుండలా మారిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఇటు బంగాళాఖాతంలో ఏర్పడ అల్పపీడన ద్రోణి ప్రభావంతో కూడా మరో 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు. అంతేకాకుండా ఇటు కుమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాతో పాటు మంచిర్యాల జిల్లాకైతే ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా కుమరంభీం, మంచిర్యాల జిల్లాల్లోనైతే భారీ వర్షం అయితే కురుస్తోంది. ఇప్పటికే వాగుల వంకలు కూడా ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండడంతో అయితే 10ల సంఖ్యలో గ్రామాలకు రాకపోకలు అయితే నిలిచిపోయాయి. మరోవైపు లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు వస్తున్న నేపథ్యంలో అధికారులు అయితే అలర్ట్ అయ్యారు. లోతట్టు ప్రాంత ప్రజలను అయితే సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాలకు తోడు ఎగువన మహారాష్ట్రలో కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పెనుగంగా, ప్రాణహితతో పాటు ఇటు గోదావరి నది కూడా ఇటు ఉధృతంగానైతే ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలను అయితే అలర్ట్ అయితే చేస్తున్నారు. మరోవైపు ఇటు పెనుగంగా ప్రవాహంలోనైతే ఇప్పటికే 11,200 ఎకరాల పంటల నష్టం వాటిల్లంటే అది ఇటు వ్యవసాయ శాఖ అధికారులు అయితే అంచనా వేశారు. గత 3 రోజుల నుంచి కూడా కురుస్తున్నటువంటి వర్షాలతోటి మంచిర్యాల జిల్లాలో 6,000 ఎకరాల పైచిలకు పంట నష్టం అయితే వాటిల్లింది. మరోవైపు కుమ్రంభీం జిల్లాలో కూడా 9,000 ఎకరాల పంట నష్టం వాటిల్లినట్టు అయితే
అధికారులు అయితే అంచనాలు వేశారు. అయితే దాదాపుగా పూర్తిగా ఇటు భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలోనైతే అధికార యంత్రాంగం ఎక్కడికక్కడ అలర్ట్ అయితే ఇటు లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయడమే కాకుండా వాగులు వంగులు ఉప్పొంగి ప్రవస్తున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు కోఆర్డినేషన్ చేస్తూ కూడా ఇటు వాగుల వద్ద బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా అన్ని రకాల చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు మంచిర్యాల కొమరంభీం జిల్లాలో విస్తరించినటువంటి ఓపెన్ కాస్ట్ గనుల్లోకి భారీగా వరద నీరు చేయడంతో అయితే ఇటు బొగ్గు వెలికితీత పనులతో పాటు ఓపీ మట్టి తరలింపునకైతే పూర్తిగా విఘాతం అయితే ఏర్పడింది. దాదాపుగా బెల్లంపల్లి రీజియన్ లో ఉన్న 4 ఓపెన్ కాస్ట్ గనుల నుంచి కూడా రోజువారీగా 32,000 మెట్రిక్ టన్నుల బొగ్గు వెలికితీతతో పాటు 4 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీ మట్టి అయితే తరలిస్తా ఉంటారు. అయితే నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో అయితే 26,000 మెట్రిక్ టన్నుల బొగ్గు వెలికితీత పనికైతే విఘాతం అయితే కలిగింది. దీంతో సింగరేణికి కోట్లలోనైతే ఆస్తి నష్టం అయితే వాటిల్లున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు వాళ్ళు ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ అయితే అలర్ట్ ఇటు అధికారులు అయితే అలర్ట్ అయితే అయ్యారు. ఈ రోజు నిర్వహించాల్సినటువంటి ప్రజావాణిని కూడా రద్దు చేస్తున్నట్టు ఆదిలాబాద్ కలెక్టర్ ఇటు నిర్మా కలెక్టర్ అయితే చెప్పిన ఇటు పత్రికా ప్రకటన చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఇటు కడెం ప్రాజెక్ట్ లో గల్లంతైనటువంటి గంగాధర్ కోసం అయితే గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. మరో 3 రోజుల పాటు వర్షాలు ఉన్న నేపథ్యంలో అందరూ అలర్ట్ గా ఉండాలి అంటూ కూడా ఇటు అధికారులు అయితే హెచ్చరికలు చేస్తున్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్గా మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. గోడారంలో రికార్డు స్థాయిలో వర్షం పడింది. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. రైట్గా తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా ఎడతెరిపి లేకుండా వర్షాలైతే కురుస్తున్నాయి. ముఖ్యంగా మెదక్ జిల్లాకు సంబంధించి ఎడతెరిపి లేకుండా వర్షం అయితే కురుస్తూ ఉంది. దీనికి సంబంధించిన తాజా అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి క్రాంతి లైవ్ ద్వారా అందిస్తారు. క్రాంతి, చెప్పండి, అసలు మెదక్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు కూడా పొంగు పొరుతున్నట్టుగా తెలుస్తుంది. మరి దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇంకా వాతావరణ శాఖ మరో బాంబు కూడా పేల్చింది. మరో 2-3 రోజులు కూడా వర్షాలు భారీగా ఉండబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలన్నీ పొంగి పొర్లుతున్నాయి. నిన్న రాత్రి చీకటి నిన్న పగలు మొత్తం కొద్దిగా తెరిపించింది. కొన్ని ప్రాంతాల్లో సిద్దిపేట జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో నిన్న సాయంత్రం 4 నుంచి వర్షం పడింది. కానీ మిగిలిన చీకటి పడిన కాంచి తెల్లవారుజాము వరకు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా దాదాపుగా ఉమ్మడి మెదక్ జిల్లా మొత్తం కూడా వర్షాలు కురిస్తే ఎడతెరిపి లేకుండా తెల్లవారుజాము వరకు వర్షం కురిసింది. దీంతో ఇప్పటికే నిండుకుండలా మారిన చెరువులు వాగులు వంకలు మరింత ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సింగూరు జలాశయాన్ని చూస్తున్నట్లయితే మంజీరా నదికి పైన ఎగువ ప్రాంతంలోనూ వర్షాలు కురవడంతో దాదాపు 30,000 క్యూసెక్ల పైన వరద వస్తూ ఉంది. దీంతో సింగూరు గేట్లు 5 గేట్లు ఎత్తి కిందికి 40,000 క్యూసెక్ల వరద నీటిని కిందికి వదులుతున్నారు. మొత్తానికి ఆ ప్రాజెక్టు ప్రమాదకర స్థాయిలో ఇప్పటికే కొంత ప్రాజెక్టు దెబ్బతిన్నట్టు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా దాన్ని పరిశీలించింది. దాంతో 29 టీఎంసీల కెపాసిటీ 29.9 టీఎంసీల కెపాసిటీ ఉన్న సింగూరు ప్రాజెక్ట్ లో కేవలం 22 టీఎంసీల వరకే అధికారులు నీటి నిల్వ ఉంచే విధంగా జాగ్రత్తలు తీసుకుంటాం. దీంతో వచ్చిన వరద కంటే కూడా అదనంగా బయటికి వదిలే పరిస్థితి మనకి సింగూరు ప్రాజెక్ట్ లో కనిపిస్తుంది. దీంతో మనం చూసుకున్నట్లయితే కింద సింగూరు ప్రాజెక్ట్ కింద ఉన్న ఏడుపాయల వనదుర్గ ఆలయం దాదాపు మొత్తం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఈరోజు 5వ రోజు అయితే నిన్నటి వరకు అక్కడ కొద్దిగా వరద గర్భాలయం అమ్మవారి పాదాలు లాగితే ఈ రోజు అమ్మవారిని మొత్తం కూడా ముంచెత్తి గర్భాలయం మొత్తం కూడా మునిగిపోయే స్థాయిలో వరద ప్రవాహం కనిపిస్తుంది. వనదుర్గ ప్రాజెక్టు దగ్గర నుంచి దాదాపు 60,000 క్యూసెక్ల వరద కిందికి వెళ్ళిపోతుంది. మన సింగూరు ప్రాజెక్ట్ నుంచి వచ్చిన 50,000 క్యూసెక్లకు అదనంగా ఇటు నక్కవాగు హైదరాబాద్ బిహెచ్ఎల్ పటాన్చెరు ఈ ప్రాంతం నుంచి ప్రారంభమయ్యే నక్కవాగు కూడా వచ్చి సింగూరు దిగువన ఏడుపాయల పైన కలుస్తుంది మంజీరా నదిలో. దాని వరద అంతేకాకుండా పరిసర ప్రాంతాల్లో కురిసే వర్షాల వల్ల వచ్చే వాగులు వరదల నుంచి వంకల నుంచి వచ్చే వరద మొత్తం కలిసి కూడా 50,000 పైన క్యూసెక్ల వరద ఇప్పుడు వనదుర్గ ప్రాజెక్ట్ నుంచి కిందికి ఆనకట్ట నుంచి కిందికి పోతుంది. దీంతో ఏడుపాయల వనదుర్గాలే మొత్తము
జలదిగ్బంధంలో చిక్కుంది. ఇక ప్రధానంగా మనం చూసినట్లయితే ఈ వర్షాల వల్ల సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్, ఆందోళన్, నారాయణఖేడ్ నియోజకవర్గాలు బాగా దెబ్బతిన్నాయి. ఇక్కడ నారాయణఖేడ్ నియోజకవర్గంలోని పలు తండాల వంటి గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కున్నాయి. రాకపోకలకు చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అంతేకాకుండా ఇటు జహీరాబాద్ నియోజకవర్గంలోని పలు గ్రామాలు నీటి జలదిగ్బంధంలో చిక్కున్నాయి. చాలా గ్రామాలకు రాకపోకలు అంతరాయం ఏర్పడ్డాయి. లో లెవెల్ బ్రిడ్జెస్ ఉన్న దగ్గర వాటి పైనుంచి దాదాపు 3-4 అడుగుల ఎత్తు నుంచి నీటి ప్రవాహం ఉండడంతో రాకపోకలు మనకి అంతరాయం ఏర్పడుతుంది. ఇంకా సంగారెడ్డి జిల్లాలో ఉన్న నారింజ ప్రాజెక్టు కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంట్లో ఉన్న నీళ్లన్నీ కూడా కింది కర్ణాటకకు వెళ్తూ ఉన్నాయి. ఇక మెదక్ కామారెడ్డి జిల్లా సరిహద్దులో ఉన్న పోచారం ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో నిండిపోయింది. దాన్ని అలుగు పారుతూ ఉంది. ఇది మొత్తం అనుకున్న పరిస్థితి. అంతేకాకుండా రాత్రి నుంచి కురిసిన వర్షాలకు మొత్తం కూడా చాలా ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడింది. ఇక తెల్లవారుజామున కొద్దిగా వర్షం తెరిపించింది. ప్రస్తుతానికైతే వర్షం పడకపోయినా పూర్తిగా మేఘావృతమై ఉంది. దీంతో ఆఫీసులకి, స్కూళ్ళకి వెళ్లే వాళ్ళైతే భయంగానే వాళ్ళ దినచర్యను ప్రారంభించారు. పాఠశాలకు వెళ్ళడం, ఆఫీసులకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇక ఈ రోజు మరికొద్ది సేపటి ఏమవుతుందో తెలియని పరిస్థితి అవుతుంది. ఇప్పుడు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు మాత్రం పూర్తి సమాయత్తమయ్యారు. దీంతో ఇటు రెవెన్యూ, పోలీసు అధికారులు అంతా కూడా సమన్వయంతో పనిచేస్తున్నారు. ప్రమాదకర పరిస్థితులు ఉన్న దగ్గరికి ఎవరు వెళ్లకుండా బ్యారికేడ్లు పెట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ఉంచుతున్నారు. ఓకే క్రాంతి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. శ్రీరామ్ సాగర్ జలాశయానికి భారీగా వరద ఉధృతి కొనసాగుతుంది. ప్రస్తుత ఇన్ఫ్లో 151,932 క్యూసెక్లు ఉంటే అవుట్ఫ్లో 15,825గా ఉంది. ఎగువ నుంచి భారీ వరద వస్తూ ఉండటంతో గేట్లు ఎత్తే అవకాశం ఉంది. దిగువ గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. రైట్, ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు ఎగువ కురుస్తున్న వర్షాల వల్ల లోతట్టు ప్రాంత వాసులను అధికారులు ఎలాగా అప్రమత్తం చేశారు, అలాగే హెల్ప్ లైన్ అందుబాటులోకి తెచ్చారా? అప్డేట్స్ ఏంటి? రైట్ బ్రాహ్మణి, నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం రాత్రి నుంచి మోస్తరుగా వర్షం కురుస్తూనే ఉంది. పలు చోట్ల శనివారం రాత్రి నుంచి ఉదయం 10 గంటల వరకు వాన కురవగా ఆ తర్వాత మధ్యాహ్నం వరకు చిరుజల్లులు వచ్చాయి. పలు మండలాల్లో ఆకాశం పూర్తిగా మేఘావృతమైంది. అల్పపీడన ప్రభావంతో మరో 2 రోజులు జిల్లాకు భారీ వర్ష సూచన ఉందని చెప్పేసి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు వెల్లడించారు. జిల్లాలో ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఆర్మూర్, మెండోరా మండలాల్లో అత్యల్ప, డొంకేశ్వర్, ఇందల్వాయి మండలాల్లో అత్యధికంగా వర్షపాతం నమోదైందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఉదయం 8:30 గంటల వరకు పలు మండలాల్లో వరుణుడు జోరు కనిపించింది. అత్యధికంగా డొంకేశ్వర్ మండలం తొండకూరులో 59.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు అధికారులు చెప్తున్నారు. ఈ వర్షాల వల్ల అది రైతులకు ఎలాంటి ఇబ్బంది డోకా లేకుండా పోయిందని చెప్పవచ్చు. నిజామాబాద్ జిల్లాలో వరి పంట ఎక్కువగా పండిస్తారు. మొన్నటి వరకు వర్షాలు లేకపోవడంతో ఇబ్బంది పడ్డటువంటి రైతులు ఇప్పుడు కురిసినటువంటి వర్షాల వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు, వరి పంటకు ప్రాణం పోసినట్టయిందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి జిల్లా అధికారులు సూచించారు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల సమయంలో చెట్ల కిందకు వెళ్లొద్దని చెప్పేసి చెప్తున్నారు. జూన్ నెలలో నగరంలో భారీ వర్షానికి చెట్టు కూలినటువంటి ఘటన కూడా నెలకొంది. విద్యుత్ శాఖ ఉద్యోగి ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్లకుండా జాగ్రత్తగా తీసుకోవాలంటున్నారు. అలాగే జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల ప్రజలు అత్యవసరమైన పరిస్థితులలో ఏదైనా లోతట్టు ప్రాంత ప్రజలు కావచ్చు, ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం సహాయక కేంద్రాలను కూడా అధికారులు ఏర్పాటు చేశారు. సహాయక కేంద్రాలను సంప్రదించాలని కూడా కోరారు. ఇక మరోవైపు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి చిన్న తరహా, భారీ తరహా ప్రాజెక్టులలో పూర్తిగా నీటి జలకళ సంతరించుకుందని చెప్పవచ్చు. ఇప్పటికీ కామారెడ్డి జిల్లాలోని పోచారం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరి దిగువకు నీరు కూడా వదులుతున్నటువంటి పరిస్థితి. అలాగే నిజామాబాద్ జిల్లా వరప్రదాయంగా చెప్పుకునేటువంటి నిజాం సాగర్ ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరింది. అలాగే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరింది. ఇవాళ 10 గంటలకు గేట్ కూడా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. దిగువ గోదావరి పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు కూడా చెప్తున్నారు. భారీ వరద వస్తున్నటువంటి నేపథ్యంలో గేట్ ఎత్తే అవకాశం ఉన్నందున అక్కడ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. బ్రాహ్మణి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.
రైట్ గా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి.